ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ గా నిఫ్టీ పైకి వెళ్ళాలంటే ఏ స్టాక్ సపోర్ట్ చేయాలి చెప్పండి. నిఫ్టీ పైకి వెళ్ళాలంటే రిలయన్స్ సపోర్ట్ చేయాలి, హెచ్డిఎఫ్సి సపోర్ట్ చేయాలి, ఐసిఐసిఐ సపోర్ట్ చేయాలి, ఐటీ సెక్టర్ సపోర్ట్ చేయాలి, బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అక్యుములేట్ చేస్తే అరౌండ్ 50% అయిపోతుంది. నిఫ్టీ అంటే ఏంటి? క్యుములేటివ్ డేటా ఆఫ్ టాప్ 50 స్టాక్స్ ఆఫ్ ఆర్ కంట్రీ. సో ఇప్పుడు నువ్వు నిఫ్టీలో సక్సెస్ఫుల్ అవ్వాలంటే వాటి పుష్ అనేది రావాలి కదా, వాటి వాల్యూమ్ అనేది అర్థం చేసుకోవాలి కదా. ఎంతమంది చూస్తుంటారు ట్రేడ్లో ఉన్నప్పుడు? ట్రేడ్లో ఉన్నప్పుడు ఎంతమంది వీటిని ప్యారలల్ గా అబ్జర్వ్ చేస్తుంటారు? బ్యాడ్, వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. చూడాలి గైస్, దిస్ ఇస్ వన్ మోర్ ఫండమెంటల్ థింగ్. మీరు ట్రేడ్ లో ఉన్నప్పుడు నిఫ్టీలో ఎస్పెషల్లీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సిని ప్యారలల్ గా ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి. సడన్ గా హెచ్డిఎఫ్సి రెసిస్టెన్స్ దగ్గర రివర్స్ అయిపోయింది అనుకోండి, దానికి అంత డిమాండ్ అనేది రాలేదు, సెల్లింగ్ ప్రెజర్ అనేది బాగా హెవీగా వచ్చింది. అప్పుడు మీరు ఎమోషనల్ తో క్విట్ అవ్వరు, లాజిక్ తో క్విట్ అవుతారు. సార్, ట్రేడింగ్ కాకుండా ఇట్లా ఇన్వెస్ట్మెంట్ గురించి ఎస్ఐపిస్, ఎంఎఫ్ ఈ మధ్య పెట్టొద్దు అంటున్నారు కదా సార్. ఎంఎఫ్, ఎస్ఐపిస్ పెట్టొద్దు అంటున్నారు కదా. అవును, ఎవరు పెట్టొద్దు అంటున్నారు? కొందరు ఇన్ఫ్లుయెన్సెస్. ఎస్ఐపి కరెక్ట్ కాదని కొందరు ఇన్ఫ్లుయెన్సెస్ ఇస్తున్నారు. ఎస్ఐపి కరెక్టే గైస్. ఎస్ఐపిస్, మ్యూచువల్ ఫండ్స్, ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కి దాని మీనింగ్ దానికి ఉంటుంది. ఓకే, ఎస్ఐపిస్ లో మ్యూచువల్ ఫండ్స్ లో బాగా ఆన్ చేసిన ఎగ్జాంపుల్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ మా తాతయ్య పడుకున్నాడు, చనిపోయారైనా పడుకున్నారు 90 years. ఓకే, ఇప్పుడు ఆయన లైఫ్ లో ఏదో చేసేస్తాడని ఆయన మీద నేను డబ్బులు పెడితే ఏంటది? దాని అర్థం ఏంటి చెప్పు. ఇప్పుడు మా తాతయ్య ఉన్నారబ్బా, ఆయన బెడ్ మీద ఉన్నాడు, డెత్ బెడ్ మీద ఉన్నాడు, ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద. ఆయన మీద నేను ఇప్పుడు ఆయన లైఫ్ లో ఏదో చేసేస్తాడని చెప్పి ఆయనకి ఏమైనా కోర్సెస్ కొనడము, ఆయనకి ఏదో నేర్పించడం ప్రయత్నిస్తానా? మరి ఎక్స్పైరీ మీనింగ్ ఏంటి? ఎక్స్పైరీ ఇట్ సెల్ఫ్ వాట్ ఎక్స్పైరీ అంటే మీనింగ్ ఏంటి? చాలా ఇన్స్టిట్యూషన్స్, బిగ్ ప్లేయర్స్ ఆ పొజిషన్స్ అన్ని క్లోజ్ చేసుకొని వచ్చే టైంకి మీరు అరే ఇది 20 రూపీస్కే దొరుకుతుందిరా, దీని మీద ఒక 50,000 ఇద్దాము, చూద్దాం ఈరోజు రాత్రికి అయితే ₹1,00,000. ఈ మైండ్ సెట్ ఉండకూడదు. మనీ ఈజ్ మేడ్ ఇన్ ఆప్షన్ సెల్లింగ్, కానీ ఫస్ట్ దానికి రిక్వైర్డ్ క్యాపిటల్ ఆప్షన్ బయింగ్ లోనే అవుతుంది. ముందు కొంచెం బొగ్గుల్లో నడవాల్సి వస్తుంది మార్కెట్ లో, తప్పదు. హార్డ్ రూట్. ఎనీ గై హూ ఇస్ స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెస్ దెన్ 1 lakh or 2 lakhs, డెఫినెట్లీ మనకు ఆప్షన్ ఉండదు. యూ కాంట్ గో టు ఆప్షన్ సెల్లింగ్. People who get rich their risks are taken in a way with calculations. The person who takes risks with proper calculations, calculated risk అంటారు చూడండి. క్యాలిక్యులేటెడ్ రిస్క్ కి చాలా డిఫరెన్స్ ఉంది. క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే ఏంటి? నేను పడితే ఎంత పడతాను, పడితే మళ్ళీ లేవగలనా లేదా, ఈ ఆలోచన అంతా ఉండాలి. అది మీరు బిజినెస్ చేయని, లైఫ్ లోను, రిలేషన్ లోను, ఎనీ వే పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్ యూ కెన్ యూజ్ ఇట్. ఆల్వేస్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్. మునిగితే ఎంత మునిగుతానో తెలుసుకోవాలి. మునిగిన తర్వాత ఏమీ చేయలేం. ఓకే, ఆల్ ద రిచ్ పీపుల్ దే ఆల్వేస్ గో విత్ డేటా అండ్ క్యాలిక్యులేషన్స్. దట్ ఈస్ హౌ ఇట్. మీకు మళ్ళీ మీరు ఏదైనా తప్పు చేసి మీకు ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ అందరం తప్పులు చేస్తాం, క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకున్న మాత్రం తప్పులు అవ్వను కాదు. యూ నీడ్ టు లెర్న్ యువర్ సెల్ఫ్. సి, ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏవైతే మిస్టేక్స్ అవుతున్నాయో ఆల్వేస్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, వేర్ ఇస్ హ్యాపెనింగ్, ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటి అనేది ఒక పేపర్ మీదనో పెన్ మీదనో ఎక్కడన్నా రాసుకోండి. లేదంటే చాట్ జీపీటీ కన్నా ప్రాంప్ట్ ఇవ్వండి. నేనైతే ఒక 3 months నుంచి చాట్ జీపీటీకి నా డేటా అంతా ఇస్తున్నాను, దానికి మొత్తం అర్థమైపోయింది. నేను ఏం చెప్పబోతానో కూడా దానికి ఆ డేటా అర్థమవుతుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. యూజ్ AI ఫర్ సచ్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఓకే, బట్ ఆల్వేస్ మై హంబల్ సజెషన్ ఇస్ దిస్ ఇస్ అనదర్ డూ ఆల్వేస్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్. ఓకే, అర్థమైందా? ఇది అర్థమైతే మీరు నిజంగా సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అయిపోతారు. బీయింగ్ సీరియస్, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసే ముందు ఫస్ట్ థింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీ పేరు మీద, యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఈ ఏజ్ లో మీకు ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి. చాలా మీకు ఫైనాన్షియల్ ఎంత బెనిఫిట్ ఉందో అర్థం కాదు. నేను కొంచెం లేట్ గానే తీసుకున్నాను. నాకు నాలెడ్జ్ అంటే నేను 21 20లోనే తీసుకునేవాడిని.
సో ఎర్లీగా తీసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్సో గైస్. See guys, recently one issue happened in our family only. My mom health was not good for 2 weeks actually. So it was our fault only. Actually ఏంటంటే my father is a cop. తనకి వాళ్ళకి ఏంటంటే భద్రతా ఇన్సూరెన్స్ అని ఉంటుంది డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళకి 15 lakhs 10 lakhs లాగా సమ్ కవరేజ్ ఉంటుంది. మేము ఎప్పుడు దాని మీద అంత ఫోకస్ చేయలేదు. సడన్ గా వన్స్ గవర్నమెంట్ చేంజ్ దే హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్ టు 1 lakh and 2 lakhs. మాకు హాస్పిటల్ బిల్ ఒక 5 lakhs వరకు అయింది. ఐ వాజ్ ఫినాన్షియలీ అఫ్యూలియంట్, నాకు ప్రాబ్లం లేదు, పే చేసేసుకున్నాను, హ్యాపీ. ఇదే సిచ్యువేషన్ ఎవరైనా నార్మల్ పర్సన్ కి అయితే దే వుడ్ సీ సీరియస్ ట్రబుల్ కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి, ఎంత ప్రాబ్లం అయ్యేది. సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, తర్వాత ఒక మీకు ఒక సేఫ్టీ ఫండ్ అనేది కూడా మీ దగ్గర ఉండాలి ఎప్పుడు, తర్వాతనే మీరు ఇండల్జ్ అవ్వండి. సో దట్ మీకు ఏంటి అంటే భయంతో ఏ పని చేయకూడదు కదా, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్, భయంతో చేయకూడదు. సో ఇన్సూరెన్స్ అనేది మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఏదో ఇన్సూరెన్స్ యాడ్ అనుకోకండి, ఐఎమ్ సెల్లింగ్ దిస్ వెరీ సీరియస్లీ. Vidra helps you in selecting the right insurance at a better price, which is lower than any insurance in entire AP and Telangana. I'm telling it on record. మా దగ్గర వచ్చే ప్రైస్ మీకు ఎక్కడ రాదు. దట్ టు మీకు చెప్తాం అసలు గెలిచి. ఇన్సూరెన్స్ లో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసా, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవరు. మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడు చెప్తాడు, సార్ మీకు లివర్ కి వర్క్ అవ్వచ్చు సార్, పళ్ళకి వర్క్ అవ్వచ్చు సార్, బ్రెయిన్ కి వర్క్ అవ్వచ్చు సార్, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో మీకు మీ పాలసీ రిలేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు తెలియాలి. ఓకే, అసలు మీరు మనీ పెడుతుంటే దానికి క్లెయిమ్ ఎంత వస్తుంది, 70% వస్తుందా. కొన్ని ఇన్సూరెన్సెస్ అయితే టాక్టిక్స్ ఆడతారు మీతో, మీరు బిల్ పే చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ బిల్స్ పెడితేనే మీకు క్లెయిమ్ వస్తుంది, అలాంటివి కూడా ఉంటాయి ఇలాంటి. సో ఆ రిస్క్ అపెటైట్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు దాన్ని మీకు అప్పుడు ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు విల్ యూ సెలెక్ట్ ద రైట్ ఇన్సూరెన్స్ ఆర్ నాట్. సో దాన్ని బట్టి విల్ గివ్ యూ ద ఆప్షన్స్, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ విత్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఆల్సో. అంటే మీకు రైట్ అంటే లైక్ రైట్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో దాని మీద విద్రా వెళ్ళిపోతుంది. అండ్ మా దగ్గర 1000% విల్ గెట్ అ బెటర్ ప్రైస్, ఐ కెన్ గ్యారంటీ ఆన్ దట్. జయరామ్ లైక్ స్పోర్ట్స్ కార్స్, తనకి స్పోర్ట్స్ కార్స్ ఇష్టం బాగా, తను స్పోర్ట్స్ కార్ కొన్నాడు, దాని సేఫ్టీ అది చూసుకున్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా మనం ఏ స్పీడ్ లో వెళ్దాం అనుకుంటున్నాము, మన క్యాపిటల్ తగ్గట్టు అంత స్పీడ్ లో వెళ్ళొచ్చా లేదా, ఆ రిస్క్ క్యాలిక్యులేషన్స్ బట్టి చేయాలి. అండ్ పెనీ స్టాక్స్ లో ఐ వుడ్ సే స్ట్రిక్ట్లీ until unless you gain at least 4 to 5 years of experience, you should not indulge in penny stocks. అది కూడా see, you can experiment with minimal amounts like some few $1,000 or that is fine. కానీ మీరు ఎక్కువ అమౌంట్ ఇండల్జ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఉన్న పెనీ స్టాక్ మార్కెట్ క్రాష్ లో 50% 60% కరెక్ట్ అవుతుంది. అదే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ లో వాటిలో పెడితే అంత కరెక్ట్ అవుతుందా. సో ఎంత సెగ్రిగేట్ చేయాలి ఏంటి అనేది రిస్క్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఫస్ట్ యువర్ క్యాపిటల్ ఈజ్ లైక్ యువర్ బేబీ. మీకు ఒక బాబు ఎవరైనా బేబీ పుడితే ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం మనం, ఫస్ట్ నరిష్ చేసుకొని అన్ని నేర్పిస్తాం కదా, నేర్పించాక అది ఒక టైంకి బాగా ఎదుగుతుంది కదా. సేమ్ వే క్యాపిటల్ ని కూడా పెంచేది స్టార్టింగ్ లో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఐఎమ్ సీరియస్. ఈ పెనీ స్టాక్స్ లో వీటిలో ఇండల్జ్ అయితే సివియర్ ఫైనాన్షియల్ లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేనైతే 5% 10% బిలోనే ఎప్పుడైనా పెనీ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంచమంటాను. హూ ఆర్ ఇన్వెస్టింగ్ less than 5 lakhs, 20 lakhs 30 lakhs ఈ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు అయితే ఇట్ షుడ్ బి less than 5% ఓన్లీ.